చదువు లేకపోతే జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోతే విలువలుండవు. నీతి లేకపోతే అభివృద్ధి ఉండదు. ప్రగతి లేకపోతే సంపద ఉండదు. నిజమైన విద్య వ్యక్తికే కాదు, అతని చుట్టూ ఉన్నవారికి కూడా సాధికారతనిస్తుంది. ప్రపంచాన్ని మొదటి కన్నా మరికాస్త మెరుగుపరుస్తుంది. పురుషుడికి విద్యను అందిస్తే అది ఒక్క వ్యక్తికే పరిమితమవుతుంది. కానీ స్త్రీ చదువుకుంటే అది మొత్తంగా కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది మహాత్మా జ్యోతిబా పూలే అన్న మాటలు. ఈ మాటలను విశ్వసించి వారిని గురువుగా భావించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడయ్యాడు. వారి జన్మదినం 14 ఏప్రిల్న ప్రతి ఏటా పండుగలా జరుపుకుంటున్నాం ప్రతి చోట. ఆ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఆఫీస్ ప్రాంగణంలో అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె తిలక్ కుమార్, టౌన్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ గారు, ఆ రూరల్ ఈఈ నటరాజన్ గారు తదితర అధికారులు వేదికపై ఆసీనులవ్వగా వక్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బోధనల గురించి, రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్ర గురించి, విద్య గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. రాజ్యాంగం మనకు అందించిన సదుపాయాలని బాధ్యతతో గుర్తెరగాలని పలువురు మాట్లాడారు. చివరగా సిఎండి గారు శ్రీ ఇమ్మడి పృథ్వీతేజ్ గారు పంపిన సందేశం అందరికీ కూడా శ్రీ కె తిలక్ కుమార్ గారు చదివి వినిపించడం జరిగింది. అదేమిటంటే, భారత రాజ్యాంగ నిర్మాత దీనజన బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ కింద ఉన్నారో వాళ్ళకి జనబాంధవుడు. స్వేచ్ఛ, సమానత్వం, సమన్వయం, సమతుల అభివృద్ధితో దేశం వెలుగొందాలని ఆశించిన అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శక వెలుగులు. వారి ఆశయాలను ఆచరిద్దాం, ప్రగతి పథంలో నడుద్దాం. ఇది ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ ఇమ్మడి పృథ్వీతేజ్ గారు ఇచ్చిన సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ.